పూర్తయిన తర్వాత మరి నూతన యవ్వన బలముగా మారిపోవును. హల్లెలూయా. ఎప్పుడైతే ఉపవాసంలో ఉండి నీవు ఆ యొక్క ఆకలితో ఉండి అన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపే చూస్తూ నీ పరిశుద్ధముగా ఉండి నీవు ప్రార్థన చేస్తూ ఉంటావో నూతనమైన బలము నీ ఎముకల్లో కలుగును, నీ ఆత్మలో కలుగును, నీ శరీరంలో కలుగును. మరి రోగము ఉండదు, మరి నీతి నీకు ఉదయించును, వెలుగు ఉదయించును, నీకు ఏ మాత్రము లేమి ఉండదని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఏది నీవు చేయలేవో అదంతయు చేయగలవు. ఆరోగ్యము నీకు కలుగు. ఇంతకు ముందు ఉన్న ఆరోగ్యము కన్నా ఉపవాస దినములు చేసిన తర్వాత ఆరోగ్యము వేరే. హల్లెలూయా. ఉపవాసాలు అయిపోయినాయి కదండి, ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నాం కదా, కొంచెం ఈరోజు నీరసంగా ఉంది అంటారు. అది కొట్టివేయాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఉపవాసం పూర్తయిన తర్వాత నూతన బలము వస్తుందంట. హల్లెలూయా. నూతన బలము నీవు మోకాళ్ళల్లో ఉపవాసములో నీవు పొంది ఉన్నావు గనుక నీకు బలమే చేకూరుతుంది, కానీ బలహీనత దరి చేరదు. ఎప్పుడు అంటే సరి అయిన ఉపవాసం నీవు చేస్తే ఎముకల్లో నూతన బలం, శరీరంలో ఆత్మలో నూతన ఉజ్జీవం బలము నీకు చేకూరుతుంది. కింద చదువుదాం. ఊబుకుచుండు పాడైపోయిన స్థలమును నీ జనములు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. తరతరముల నుంచి ఏ శాపమును అనుభవిస్తూ ఉన్నావో, ఏ ప్రాకారము నీకు పాడైపోయి ఉన్నదో ఆ యొక్క శాప కాడి అంతయు ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే కొట్టివేయబడుతుందంట. నీ ముందు తరాలు ఏమీ చూడలేని ఆశీర్వాదము నీవు చూచెదవంట. వారు కట్టలేని వాటిని నీవు కట్టేదవంట. హల్లెలూయా. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. హల్లెలూయా. మత్తయి సువార్త 1 చదువుదామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. ఎంత మర్మమైన మాట అక్కడ దాగి ఉన్నదో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారు? యేసయ్య ఉపవాసం చేయడానికి, దేవునితో గడపడానికి వెళ్తూ ఉన్నాడంట. అయితే మరి ఉపవాస దినాల్లో మరి దేవుడి ఆత్మ తోడై ఉంటుంది కనుక మనకి అంతా మంచి జరగాలి కదా. అసలు మనము పట్టినదంతా బంగారం లాగా మారిపోవాలి కదా మనతో దేవుడు ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఉన్నప్పుడు అనే యొక్క ఆలోచనలు అందరికీ రావచ్చు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే అప్పుడు యేసు